భాగ్యలక్ష్మి నాకు నెక్స్ట్ సండే కావాలి. భాగ్యలక్ష్మి నాకు ఇప్పుడే కావాలి. సరే కొయ్యరా. కొయ్యటం ఏంటి? కోడిని కొయ్యకంటే ఎలా తింటావు? భాగ్యలక్ష్మి అంటే కూడా కృష్ణవేనన్నా కోడే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటున్నానంటే నా ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రామా జరుగుతుంది, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎవరో యాక్టర్స్ ఎవరో అది మాత్రం తెలియాలి. ఐదు నిమిషాలు నా ఫామ్ హౌస్ ఖాళీ చేయాలి. చేయబోతే ఇంకో 5 నిమిషాలు తీసుకోండి. అప్పటికి చేయబోతే ఎంత టైం కావాలో చెప్పండి. ఏదో నక్క మూలిగినట్లేదు. ఈడెవడెక్కడ ఉన్నాడు? అవును, వీడు ఇక్కడున్నాడేంటి? ఆ బంగారు రాజు గడి కట్టిపడేసి ఉంటాడు. అదే అయి ఉంటుంది డార్లింగ్. అవును, కొట్టడం నేను కూడా చూశాను. ఈ అమ్మాయి ఎవరు? ఆ బంగారు రాజు గడి గర్ల్ ఫ్రెండ్. మరి డ్రాయర్ అంటే డార్లింగ్ అంటుంది. నేను డార్లింగ్ అంటుంది, నా డార్లింగ్. దెబ్బ గట్టిగా తగిలింది, సింక్ అయింది. అంటే ఈ బంగారు రాజు కూడా ఈ చుట్టుపక్కల ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇది క్లియర్. వీడు ఒక ఎర్రి ఫ్లవర్ షర్లాక్ హోమ్స్. హలో మాస్టర్, ఇంకొకటి కూడా క్లియర్. వీడు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడు. అదే బంగారు రాజు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడని. ఇక తెలియాల్సింది ఏంటంటే నా ఫామ్ హౌస్ లో ఇలాంటి ఎదవలు ఇంకెంతమంది ఉన్నారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడెవడు? నువ్వెవడరా స్టార్ హోటల్ సీలింగ్ లాగా అంత ఎత్తున్నావు? దెబ్బ బాగా తగిలింది, మళ్ళీ సింక్ అయింది. సరే గానీ నువ్వు వాడిని వదిలేసి వచ్చావేంటి? ఏంటి ఇంకొకడు ఉన్నాడా? వాడికి ఇప్పట్లో స్పృహ రాదు, కట్టిపడేసా. ఇక్కడ నేను కొట్టిపాడేశాడు. ఎవడు? బంగారు రాజు. నీకు బంగారాజు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు బంగారు రాజు ఎవరో చెప్పు. దెబ్బ మీద దెబ్బ పడింది. నీ టైమింగ్ బాగుంది, నీకు తెలియదని అర్థమైంది. అక్కడ జంపు. నువ్వు బంగారాజు కాదు, సరే నీకు బంగారాజు తెలుసా? బంగారాజు అంటే విజయవాడలో మీ దగ్గర కురేబాగా పనిచేసాడు ఆడేనా? అవును. తెలియదు. ఎక్స్ప్రెషన్ అదిరింది, మళ్ళీ కనపడదు. లేటెస్ట్ గా బేస్ వాయిస్ యాడ్ చేశాడు. నీకోసం ఎదుగుతున్నాను. నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీతోనే ఉంటా. ఆగో, నువ్వు ఇక్కడ ఉంటాం సేఫ్ కాదు. అదేం కాదు, చెప్తుంటే విను. నేను నీతో ఉంటేనే సేఫ్ గా ఉంటాను. ప్లీజ్, చెప్పేది నీకే. నువ్వు నాతో మాడుతున్నావు, తనతో మాడుతున్నావా? నీతోనూ మాట్లాడుతున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ మీద నేనెందుకు కోప్పడతాను రా? వెల్కమ్ బ్యాక్ కొడక్కో. నేను నీ కొడుకునేంట్రా? నీ చెప్పు నా కొడక. నా తల్లి మీద చేసుకుంటావురా? నీకుందరా? అలా ఇలా కాదు. సినిమాల్లో ముఖేష్ యాడ్ చూసావుగా? నా పేరు మహాదేవ్. నేను ఒకసారి బంగారాజు తల్లి మీద చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆపరేషన్ జరుగుతోంది. ఇక బహుశా నేను బతక్కపోవచ్చు. అలా ఉంటదిరా. ఎక్కడున్నావురా? అక్కడికే వస్తున్నాను రా. విగ్రహాలు ఎక్కడ? విజయనగరంలో ఉన్న మా స్పిన్నింగ్ మిల్ లో ఉన్నాయి. విన్నావుగా? అక్కడికి రా, వచ్చి నా ఎదురుపడు. చలో విజయనగరం. Go for the gold! బాస్, వాడి ఫ్యాక్టరీలోకి వస్తే లేపేస్తాం బాస్. వాడిని ఆపే పని నీది, లేపే పని నాది. 900 crores మన గ్రిప్ లోకి వస్తున్నాయి. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వు నీ బంగారం తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నావు, నేను నా బంగారాన్ని తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నాను. సార్, ఫ్యాక్టరీలో ఉన్న సీసీ కెమెరాలని ఆఫ్ చేయి. ఎందుకు సార్? చెప్పింది చెయ్యి. రేయ్, కెమెరాలను ఆఫ్ చేయరా. సార్, కంప్రెసర్ యూనిట్ పద.
విగ్రహాలు పట్టుకుంటా. ఉక్కు బాడీరా. అది కూడా ఉక్కు. ఎస్వి వస్తున్నావా? జాగ్రత్త. బంగారాజు మనం అనుకున్నంత సాఫ్ట్ కాదు. మన ప్లాన్ కౌంటర్ ప్లాన్ వేశాడు. విగ్రహాలు కంప్రెసర్ యూనిట్లో ఉన్నాయి, దానికోసం వెతుకుతున్నా. ఆ సునీల్ వర్మ గారు వచ్చేస్తున్నాడు. ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే అన్ని పట్టుకోవచ్చు. పద. లైఫ్ లో పైకి పోవాలంటే టెంప్టేషన్ కి లొంగిపోకూడదు. డ్రాప్ ద గన్. చేతులు ఎత్తవయ్యా. విగ్రహాలు ఎక్కడ? కదవద్దాం. కదిలో వంటి కపాలం పగిలిపోద్ది. అది ఇది తీసుకో. నీ గన్కేమైంది? ముసలైందా? అక్కడ ఎవరు లేరన్నా. గుడ్డినా కొడక. బాబాయ్, ఆ కంప్రెసర్ రూమ్ ఎక్కడుందో చెప్పవా బాబాయ్? ఏంట్రా ఆటలా? ప్లీజ్ బాబాయ్. గన్ పారి. విగ్రహాలు ఎక్కడున్నాయో చూపించు. పద. చెప్పు. విగ్రహాలు ఎక్కడున్నాయో తెలిసింది. వచ్చేసేయండి. ఎక్కడికి రావాలరా? ఈడొకడు సరిగ్గా చెప్తావడం. టెన్షన్ వద్దు, ఇద్దరిని చంపేస్తా. గీత తగులుకో. డస్ట్బిన్ ఎంత అందంగా ఉన్నా అందులో చెత్త వేస్తారు. పద. నీ అబ్బా అక్కడ చూడరా. ఎక్కడరా? పాయింట్ బ్లాంక్ లో జోకులతో అదే చేత్తో అది కూడా ఓపెన్ చేయి బాబు, ప్లీజ్. ఎక్కడ్రా సునీల్ వర్మ? ఎక్కడ్రా? రాయ్ ఎక్కడ్రా నువ్వు?